ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో మాజీ మంత్రి రోజాకు ఆలయ అధికారులు రాచమర్యాదలు చేశారు. వైసీపీ కనుసన్నల్లోనే ఆలయ అధికారులు నడుస్తున్నారు. నేడు మాజీ మంత్రి రోజాకు వీఐపీ ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. గతంలో ఇదే విషయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ ను రోజా విమర్శించారు. మరి ఇవాళ రోజాకి వీఐపీ ప్రోటోకాల్ దర్శనం ఎలా కల్పిస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తాము ప్రోటోకాల్ ప్రకారమే రోజాని పంపించామని ఆలయ అధికారులు సమర్థించుకుంటున్నారు. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఆలయంలో ఏం జరిగింది? శ్రీదేవి, ముఖ్యంగా ఏదైతే విజయవాడ ఇంద్రకీలాద్రికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కూడా ఎప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నాయకులకు, అదేవిధంగా వైసీపీ శ్రేణులందరికీ కూడా అటు ఇంద్రకీలాద్రి ఆలయ పెద్దలందరూ కూడా పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి రోజా ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రికి దర్శనార్థం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రోటోకాల్ అధికారులు ఆమెకు రాజమర్యాదలు చేసినటువంటి అక్కడ ఆ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. ఈ నేపథ్యంలో ఏదైతే గత ప్రభుత్వంలో అమ్మవారి దర్శనానికి టీడీపీ నాయకులు కానీ, అదేవిధంగా ప్రతి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అందరికీ కూడా అటు ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా అటు మాజీలుగా ఉన్నటువంటి వీరందరికీ కూడా అప్పుడు అధికారులందరూ కూడా లాంఛనంగా ఆలయ అధికారులందరూ కూడా స్వాగతం పలికి, అదేవిధంగా సాదర దర్శనాలన్నింటినీ కూడా కల్పిస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఆలయ అధికారుల తీరును మార్చుకోకపోవడంతో ఈ విషయం అయితే మాత్రం అధికారుల దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఆలయ అధికారులు, అదేవిధంగా తీర్థప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వచనాలతో రోజాకు మంచి దర్శనం అయితే ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో వారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటు జనసేన నుంచి ఉన్నటువంటి కీలక నేతలు ఎవరు దర్శనార్థానికి వచ్చినా కూడా వారందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ప్రోటోకాల్ అంశాలతో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు వారు మళ్ళీ అదే విధమైనటువంటి యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చూస్తాము. అయితే దీనిపైన అధికారులు వెంటనే మాత్రం చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి కారణాలన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.